వర్షం పడితే తీగలు తెగి కరెంటు పోయే రోజులకు చెక్ పెట్టనుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. పబ్లిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇన్సులేట్ కండక్టర్ వైర్లు తెస్తున్నారు ఆఫీసర్లు. గాలివానొచ్చినా చెట్లు విరిగిపడినా ఈ తీగలకేం కాదు. ఈ వైర్లను ప్రయోగాత్మకంగా కొన్ని ఏరియాలను ఎంచుకుని ముందుకు పోతున్నారు ఆఫీసర్లు. సిటీలో భారీ వర్షం పడితే చెట్లు విరిగిపడి తీగలు తెగి కరెంటు పోవడం కామన్. ప్రతి వర్షాకాలంలో ఇదే జరగడంతో పాటు పబ్లిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కరెంటు పోకుండా ఉండేలా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెస్తుంది విద్యుత్ శాఖ. గాలొచ్చినా వర్షం పడ్డా చెట్లు విరిగిపడినా తెగని ఇన్సులేటర్స్ కండక్టర్ వైర్లను పెడుతుంది. పవర్ కట్స్ కి చెక్ పెట్టేందుకే నయా టెక్నాలజీతో ముందుకు పోతున్నామన్నారు ట్రాన్స్కో ఆఫీసర్లు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లా కిలోమీటర్ల దాకా లైన్లు వేసినట్టు చెప్పారు. గత 6 నెలల్లో ఈ ఏరియా నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాలేదన్నారు. ఆ ఇన్సులేటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏదైతే క్రాక్స్ డెవలప్ అయ్యి ఇన్సులేటర్ అవుతున్నాయో వాటికి ఫేస్డ్ మేనర్ గా పాలిమర్ ఇన్సులేటర్స్ అని ప్రొక్యూర్ చేస్తుంది లాస్ట్ 3 years నుంచి. ఈ పాలిమర్ ఇన్సులేటర్స్ ఈ క్రాక్స్ డెవలప్మెంట్ కావడం కానీ ఇట్లా డ్యామేజ్ కావడం కానీ జరగదు. అది ఇన్సులేటర్ డిఫెక్ట్ కవర్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇకపోతే మన లైన్లు ఈ చెట్లు గాలి వచ్చినప్పుడు చెట్లు కొమ్మలు తగిలి లైన్లు ట్రిప్ అవుతుంటాయి. ఆల్మోస్ట్ వారానికి 5-6 సార్లు ట్రిప్ అవుతుండేది. దాన్ని ఏం చేసినామంటే 1.2 kilometers లెంత్ ఉంటుంది. దాన్ని వేసి మనం 6 నెలలు అవుతుంది. దాంతో ఇప్పుడు ప్రశాసన్ నగర్లో సక్సెస్ఫుల్గా లాస్ట్ 6 months నుంచి, అంతకుముందు మాకు డైలీ ఆల్మోస్ట్ వారంలో 5-6 సార్లు ట్రిప్ అవుతుంటే చాలా కంప్లైంట్లు వస్తుండే. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు ప్రశాసన్ నగర్లో. ఇప్పుడు 1.2 kilometers లైన్ మొత్తం ఆ లైన్లో కాలనీలో ఉంది. అది మొత్తం మార్చడం జరిగింది. 6 months నుంచి ఒక్క కంప్లైంట్ రాలేదు. వర్షాకాలం కావడంతో సిటీలో చెట్లు ఎక్కువ ఏరియాలను గుర్తించి ఆ ఏరియాల్లో ఇన్సులేటర్స్ కండక్టర్ వైర్లను వేస్తున్నామని చెప్తున్నారు. ఇందుకోసం 11 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఇంతేకాకుండా జీహెచ్ఎంసీల 226 సబ్ స్టేషన్లను స్కాడాలకు అటాచ్ చేస్తున్నామని చెప్పారు. దీంతో ఎక్కడైనా ట్రిప్ బ్రేక్ డౌన్ అయినా ఈ మిషన్ గుర్తుపడుతుందంటున్నారు. హైదరాబాద్లో ఎక్కడైతే చెట్లు ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియాలో ఐడెంటిఫై చేసి 57 kilometerల లైన్ అంటే సర్క్యూట్ కిలోమీటర్స్ అంటాము. 57 kilometerల సర్క్యూట్ లైన్కు ఇన్సులేటెడ్ కండక్టర్తో లైన్ మార్చడానికి టెండర్ పిలవడం జరిగింది. పాత వైర్ తీసి ఈ ఇన్సులేటెడ్ కండక్టర్ వేసి వర్క్ కంప్లీట్ చేయాలి. ఈ 57 సర్క్యూట్ కిలోమీటర్స్ లైన్ వేయడానికి 11 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది దీని పర్ఫార్మెన్స్ కూడా చూసిన తర్వాత మేము మొత్తం జిహెచ్ఎంసీ మొత్తము ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా ఈ కవర్డ్ కండక్టర్ తోటి పోవాలని ప్లాన్ వేసుకున్నాం. ఎందుకంటే మనము వైర్ మార్చే దగ్గర ఓన్లీ ఉన్న పోల్లే ఉంటాయి, ఉన్న క్రాసారాలే ఉంటాయి, ఉన్న ఇన్సులేటర్లే ఉంటాయి. ఒట్టిగా పాత వైర్ తీసి కొత్త వైర్ వేయడం ఇది సక్సెస్ఫుల్గా లాస్ట్ 1 year నుంచి ప్రశాసనం నడుస్తుంది. కాబట్టి దీన్ని మేము ఇప్పుడు పెద్ద స్కేల్లో పోతున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెద్ద స్కేల్లో పోతాం. వచ్చే రోజులలో సిటీ మొత్తం ఇవే వైర్లను పెడతామంటున్నారు కరెంట్ ఆఫీసర్లు.